హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భం దాల్చిన తర్వాత బేబీ మూమెంట్స్ అన్నమాట. ఆ బేబీ మూమెంట్స్ అనేవి ఎన్నో నెల నుండి స్టార్ట్ అవుతుంది, కదలికలు లేకుంటే ఏం చేయాలి, ఎలా చేస్తే కదలికలు అనేవి బాగా వస్తాయి తెలుస్తాయి అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే చాలామంది గర్భం దాల్చిన తర్వాత ఫస్ట్ టైం గర్భం దాల్చిన వాళ్ళకి కదలికలు ఎప్పుడు తెలుస్తాయంటే సిక్స్త్ మంత్ ఫస్ట్లో అనమాట. ఫస్ట్ వీక్లో ఈ కదలికలు అనేవి తెలుస్తాయి. సెకండ్ టైం ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన వాళ్ళకి ఫిఫ్త్ మంత్ స్టార్టింగ్లోనే కదలికలు అనేవి తెలుస్తూ ఉంటాయండి. చాలామందికి కదలికలు అనేవి మాకు తెలియట్లేదు అని భయపడుతూ ఉంటారు. అటువంటి వారికి నేనైతే కొన్ని చిట్కాలు చెప్తాను, అవి ఫాలో అవ్వండి. అవి ఫాలో అయినప్పటికీ మీకు కదలికలు లేవు అంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. వాటిలో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే బేబీ మూమెంట్స్ తెలియాలి అంటే ఫస్ట్ వచ్చేసి మీ హస్బెండ్ అనమాట. మీ హస్బెండ్ చెయ్యిని అక్కడ ఆ కడుపు మీద పెట్టండి. ఖచ్చితంగా మీ బేబీ అనేది చాలా ఆకర్షితం అవుతుందన్నమాట. అలా చెయ్యి తడిమినప్పుడు బేబీ మూమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తాయి. అదైతే అబ్జర్వ్ చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లేకపోతే మేనమామ ఉంటారు కదా, మీ తమ్ముడు, అలా ఆ మేనమామ చెయ్యి పెట్టినప్పుడు కూడా మీ అంటే బేబీ కదలికలు అనేవి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. అలా అన్నప్పుడు అలాగే గ్రాండ్ పేరెంట్స్ అంటే కొంతమంది అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే నా తమ్ముడు అంటే చాలా ఇష్టం అండి. అప్పుడు చేయి పెట్టినప్పుడు మనకి బేబీ మూమెంట్స్ అనేవి చాలా బాగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మీకు ఎవరైతే ఎక్కువగా ఇష్టం ఉంటారో ఆ బేబీ మూమెంట్స్ అనేవి బాగా ఇస్తుంది. మనము దానికి ఎక్కువ సంతోషపడతామన్నమాట. అలా పడినప్పుడు మనకి కదలికలు అనేవి తెలుస్తూ ఉంటాయి. అందువల్ల మీకు ఎవరైతే ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళ చెయ్యిని మన కడుపు మీద పెట్టుకోండి. అలా ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా మూమెంట్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక మీరు హీట్గా ఏదైనా తాగడం అనమాట. టీ లేదా కాఫీ మరీ ఎక్కువగా తాగకూడదండి. టీ కాఫీలు డేలో మీకు కదలికలు లేనప్పుడు మాత్రమే వన్ టైం అనేది తీసుకోవచ్చు. ఎక్కువైతే యాక్సెప్టబుల్ కాదండి. ఈ బేబీ మూమెంట్స్ తెలియాలంటే వేడిగా టీ లేదు అంటే మీకు కాఫీ, లేకపోతే దానికంటే బెస్ట్ ఏంటంటే గోరువెచ్చని వాటర్ లేకపోతే పాలన్నమాట. పాలు మామూలుగా తాగుతూ ఉంటారు కదా, అవి కొంచెం వేడిగా తాగండి. ఖచ్చితంగా మూమెంట్స్ అనేవి మన బేబీ కదలికలు అనేవి తెలుస్తాయి. 100% తెలుస్తాయండి దీనితో. ఈ విధంగా ఉన్నప్పుడు ఇలా చేసినా కూడా మనకు కదలికలు లేవు అంటే ఖచ్చితంగా మనమైతే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాల్సిందే. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే చల్లగా ఏమైనా తాగొచ్చు. ఈ చల్లగా అంటే ఏంటంటే మనము న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న జ్యూసెస్ అనమాట. అవి కూడా మనము యాపిల్ జ్యూసు, ఆరెంజ్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కొంచెం జ్యూస్ లాగా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి అవి బాగా కూలింగ్ వచ్చిన తర్వాత మనము తాగడం వల్ల బేబీ మూమెంట్స్ అనేవి బాగా తెలుస్తాయి. ఈ విధంగా చేసినప్పుడు మనకి బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తాయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హాట్ వాటర్ తెలుసు కదా, హాట్ వాటర్ని మనము హాట్ వాటర్ బ్యాగ్ అనేది ఉంటుందండి. ఆ హాట్ వాటర్ బ్యాగ్ కూడా మన పొట్ట మీద అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటే కదలికలు కూడా బాగా తెలుస్తూ ఉంటాయి. మరీ ఎక్కువ హాట్ వాటర్ పెట్టుకోకూడదండి స్టమక్ పైన, గోరువెచ్చని వాటర్ అనమాట. అలాగే మీరు ఏదైనా హీట్గా ఉన్నది పట్టుకోవడం అంటే మన చేతితో ఏదైనా హీట్గా అంటే అన్నం కావచ్చు, లేకపోతే ఏదైనా హాట్ వాటర్ కావచ్చు, వాటిని ఎక్కువగా టచ్ చేసుకుని మన చెయ్యి బాగా హీట్ అనేది వస్తుంది కదా, ఆ హీట్ తీసుకెళ్ళి మన స్టమక్ పైన పెట్టినప్పుడు, ఆ చైన్ తీసుకెళ్ళి స్టమక్ పైన పెట్టినప్పుడు కదలికలు అనేవి బాగా తెలుస్తాయండి. ఈ విధంగా చేసినప్పుడు మనకి కదలికలు బాగా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పినవన్నీ చేయండి, ఖచ్చితంగా కదలికలు ఏదో ఒక దానికైతే స్పందిస్తుంది. ఈ విధంగా అన్నీ చేసినప్పటికీ మీకు కదలికలు లేవు అంటే ఖచ్చితంగా మీరైతే డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే లోపల బేబీ ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, లేకపోతే మీకు డెలివరీ టైం దగ్గరకు వచ్చింది, లేకపోతే ఈ కదలికలు లేవు అంటే ఉమ్మనీరు చాలా తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మీకు కదలికలు లేనప్పుడు ఖచ్చితంగా మీరైతే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 100% రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.